హలో అందరికీ నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు డేర్ అండ్ డాషింగ్ ప్రవీణ్. నాతో ఎవరున్నారంటే ఇప్పుడు అది నేను చెప్పను, ఒకసారి చూపించేస్తా, చూడండి అందరు. మా అన్నలు నేను రైడ్ చేస్తారా సాలే చూసిరు కదా మనతోని సైకో సంతు. నామతో కాఫీ అయినా సైకో ఎవరన్నా నీవు చెయ్యేస్తే పక్క 2-3 months చూపిస్తాం. అంటే ఇట్లా ఫైటింగ్ అయినా మళ్ళీ ఫైటింగ్ మన పేరు చాలా నా ఫైటింగ్ అవసరమే లేదు. అవసరం లేదు. వెల్కమ్ టు డేర్ అండ్ డాషింగ్ ప్రవీణ్. నాతో ఎవరున్నారంటే ఇప్పుడు అది నేను చెప్పను, ఒకసారి చూపించేస్తా, చూడండి అందరు. చూసిరు కదా మనతోని సైకో సంతు. సైకో సంతు అని ఉన్నాడు అన్నమాట. అసలు అన్నది కథ ఏందో, అసలు అన్న ఎట్లుంటాడో, లైఫ్ స్టైల్ మొత్తం మనం అడిగి కనుక్కుందాం. అన్నది ఏమేమి కావాలన్నా కూడా మనం అడిగి తెలుసుకుంటాం అన్నమాట. అన్న ఎట్లున్నాడో ఇప్పుడు, చాలా రోజుల కింద అంతా మొత్తం ఫీటింగ్ ఉండే, ఇళ్ళ కనబడతలేడు. అందుకే మనం అన్నది ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అన్నమాట. చలో అన్న క్వశ్చన్లు అడుగుదాం. రైట్, చలో అన్న నీ పేరు చెప్పన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అవన్నీ మన ఫాలోవర్స్కి అండ్ మన యూట్యూబ్ ఛానళ్ళకి చెప్పేసి. నా పేరు సైకో సంతు, తెలిసే ఉంటుంది. అన్న దురిపెట్లు ఉంటాడంట. అన్న మళ్ళీ ఇప్పుడు చాలా యూట్యూబ్లో అప్పుడు మొత్తం అలచలు ఉండేవి, ఇప్పుడు యూట్యూబ్లో అసలు నువ్వు కనబడతలేవు ఎందుకు? ఆపేసిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. అన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఓకే. నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ మొత్తం నీ ఫ్రెండ్స్కే ఇస్తావని విన్నా, మమ్మీ డాడీ కంటే ఎక్కువ ఫ్రెండ్సే అని విన్నా. ఇస్తుండే అన్న, ఇప్పుడు ఎవరితో ఉంటుంది అన్న, ఇప్పుడు ఎవరితోనే ఉంటుంది, ఎవరితో మాట్లాడు. ఇప్పుడు ఫైటింగ్ మళ్ళీ అవన్నీ అన్ని క్లోజ్. అప్పుడు ఎక్కువ నషా చేస్తున్నానంట. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏమో కొంతమంది అంటుంటారు కదా, తెలియని వాళ్ళు అయితే మనకు తెలుసు కాబట్టి మస్తు మాట్లాడతారన్న మనం నషా విషయం. అన్న అయితే నషా చేయడంట, చూడండి. ఎందుకంటే మాకు తెలుసు, ఇక్కడనే ఉంటాం కాబట్టి నషా అయితే చేయడు. చాలా మంది అన్నాడు కాబట్టి అన్న క్వశ్చన్ అడుగుతున్నా, దానికి మించి ఇంకేం లేదు. ఇంకోటి అన్న, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పన్న. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డాడీ నార్మలే అన్న. ఫ్యామిలీ అయితే మొత్తం అంటే డాడీ ఏం పని చేస్తాడు? డాడీ నార్మల్గా అప్పుడప్పుడు సెటిల్మెంట్స్ చేసి మొత్తం సెటిల్మెంటే, ఫ్యామిలీ మొత్తం సెటిల్మెంటే. డాడీ ఒక్కనే. డాడీలు ఎంతమంది అంటే మీ డాడీ బాబాయ్లు ఎంతమంది అన్న ఫ్యామిలీ మొత్తం? డాడీ, నేను, బాబాయ్లు కూడా మనకు సంబంధం లేదన్న. ఓకే ఓకే. నేను, డాడీ, మమ్మీ, చెల్లి, అంతే. చెల్లి. నలుగురితో మన సంబంధం, వేరే ఎవరు సంబంధం లేదు. ముంగట ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న? డాడీ తర్వాత నువ్వేం చేద్దాం? డాడీ చేసిండు, ఆయన ఇప్పుడు బాధపడుతున్నా. డాడీ వేలు అయితే మన భూమి, డాడీ వేలు అయితే నువ్వు మంచి. మళ్ళీ ఏం ఆలోచన అన్న ముంగట సంపాదించడానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? సంపాదిద్దామన్న, పైసలు వచ్చేటుంటే ఎట్టుకైనా వస్తాయన్న. మనం దిమాగ్ నడిపిస్తలేము, జర ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల సైలెంట్ ఉన్నాం. ఇంకో 2 months తర్వాత మళ్ళీ పాత సంతం చూపిస్తా. మళ్ళీ పాత సంత వస్తాడంట. పక్క 2-3 months చూపిస్తా. అంటే ఇట్లా ఫైటింగ్ అయినా మళ్ళీ ఫైటింగ్ మన పేరు చాలా నామతో కాఫీ అయినా సైకో ఫైటింగ్ అవసరమే లేదు. అవసరం లేదు, మన పేరు చాలు. మంచి. ఇప్పుడు అంత ఫేమ్ ఉండే, చాలా రోజుల నుంచి నీకు వీడియోస్ కాదు, అసలు ఏం కనబడతలేవు. యూట్యూబ్ అయినా ఇన్స్టాలోనైనా అసలు నువ్వు బయటికే వెళ్తలేవు. అంటే మన కేసులు ఉన్నాయని మనం బయట అందరూ డైలాగులు కొడతారు, జైలు కల్బేల్ ఫిరోజ్ పురాణకి మనం అన్ని చెప్పుకోము, వేరేలే ఉన్నా బస్. ఇప్పుడు ముందు మళ్ళీ ఎట్లా నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారా? అట్లనే వెళ్ళిపోయినారా? ఉన్నారు, బరాబర్ వస్తారా నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏం తక్కువ లేరు, ఏడికి పోయినా ఉన్నారు. కానీ ఏడ పెట్టాలి హాయ్ బాయ్ అంతే. లేదు, నువ్వు ఎక్కడ పోయినా కూడా పెద్ద గ్యాంగ్ వచ్చేస్తుంది అంటాను ఎంబడి. అంటే నువ్వు పైసలు ఇచ్చిది రప్పిస్తావా వాళ్ళని? మన దగ్గరే పైసలు లేవన్నా, మనం ఎందుకు పైసలు ఇస్తాం? ఏదో చాలా మంది అంటారు కదా, అరే అన్న మన దులిపెట్లుంటాడు, గంజా దందా చేస్తాడు, అందుకే చాలా మంది దోస్తులు వస్తారు అన్న దగ్గరికి. అదేమన్నా ఉందా అని? గంజా దంద ఎట్లా చేస్తారు ఇక్కడ తెలియదు. ఏమో చాలా మంది అదే అనుకుంటారు, దులిపెట్లు ఉంటావు అని. అందరు ఏమంటారు, దులిపెట్ అయితే మనకి ఇదే అలవాటు. అంటే మనం ఉండే అన్న ఒకప్పుడు. చలో అన్న, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు అన్న? అప్పుడు అంటే ఒక 6-7 years నుంచి ఉందన్న మనకి. అప్పుడు మొత్తం నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఫేమ్ అయినా నువ్వు కొడతావని టాక్. కొడుతుండే బాయ్. ఎందుకట్లా? ఇగో బాయ్, నేను ఎవరున్నా మనోడని చెప్పి మనం రెస్పెక్ట్ ఇచ్చి ముంగట్టి మెసేజ్ చేస్తాం. యాటిట్యూడ్ చూపిస్తే బరాబర్ కొడతా, ఇప్పటికీ నాకు యాటిట్యూడ్ చూపించదు, యాటిట్యూడ్ నచ్చదు నాకు. మళ్ళీ ఒక డైలాగ్ మా కోసం నీది మంచి డైలాగ్ కొట్టాను, చిన్నది. డైలాగ్లు అయితే ఇప్పుడు ఆపేసిన. చిన్న డైలాగ్ అన్న, అంటే అప్పట్లాగా కాకుండా ఇప్పటిది ఏదన్నా చిన్న డైలాగ్. ఏ లైక్ అన్న డైలాగ్లు కానిపోయి. ఇప్పుడైతే అన్న డైలాగ్ కొడతలేదు, ఎందుకంటే అప్పుడు ఆ డైలాగ్లో పిచ్చోళ్ళు ఉంటుండే, ఫ్యాన్స్ కాదు పిచ్చోళ్ళు. ఆ డైలాగ్లో ఒక్కొక్క డైలాగ్ పిచ్చోళ్ళు ఉంటుండే. ఏమ్రా నాతో ఫైట్ అంటున్నావా? అరే బెటే
నువ్వు నాతో ఫైట్ అనే లోపల మా అన్నలు నేను రైడ్ చేస్తారా సాలే. గోల్డ్ ఈజ్ గోల్డ్ అబాదుబు సౌదాగరు ఓ షాగిర్ చరాకతు ఉండే. ఇప్పుడు అన్న ఎందుకు కొడతలేడు అంటే చాలా మారిపోయాడు అన్నమాట. ఎక్కడ వెళ్తలేడు, ఎక్కడ కనబడతలేడు కాబట్టి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం ఇవాళ. ఇంకా అన్న లైఫ్ స్టైల్ అయితే సూపర్ ఉంటుంది. ఏడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఒక పేరుతో నడుస్తుంది. ఇంకోటి మన పవన్ సింగ్ అన్న కూడా తెలుసు కదా నీకు. తెలుసు బాయ్. ఏమవుతాడు అన్న పవన్ సింగ్ అన్న? నార్మల్ గా అన్న మనతో మంచిగా ఉంటాడు, మాట్లాడాడు అన్న మంచిగా. మంచిగా అందరితో రిలేషన్ అన్న మంచిగా ఉంది. కానీ చాలా మంది ట్రోల్స్ వల్ల అన్న చాలా ప్రాబ్లం అయ్యిండు. కానీ ఆ ప్రాబ్లంకి వెళ్ళి బయటికి వచ్చేసిండు. ఇప్పుడు చాలా ట్రోల్స్ అయితే ఎవరు చేయాలన్నా మనకి. ట్రోల్స్ కూడా ఎవరు చేయాలంటే నార్మల్ గా కమెంట్స్ పెడుతుంటారు కదా. కామెంట్స్ ఇటే పెట్టారు నాకు బ్యాడ్ కామెంట్స్. మొత్తం ఇన్స్టా అకౌంట్ ఐడి ఓపెన్ చేసి చూసుకో. అని నువ్వు పెట్టినా నువ్వు కొట్టేస్తావు కానీ అలా నాడు ఏడా పెడతారు. ఇంటికాడికి వెళ్ళిపోతా అన్న అసలు. అంతే అంతే. చూసిరు కదా, బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవ్వరు పెట్టకండి. అది ఇంకా నా ప్రాబ్లం కాదు, అన్న ప్రాబ్లం కూడా కాదు. అన్న మనసే అది. ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినట్టుంటే కథం ఆడు గయా సంజో. పెట్టిన ప్రాబ్లం అన్నది. పెట్టిన ప్రాబ్లం అంటే మనకు కూడా అకౌంట్ అది ఫేక్ ఉన్నా కూడా టెన్షన్ తీసుకోకుండా అది లీగల్గా చెప్పించి కొడతాడు అన్న. అదైతే మాకు తెలియదు. ఎందుకంటే అన్న పాతది అట్లనే ఉంది కానీ మారిపోయిండు. ఒక మనిషి ఎట్లుండాలో అట్లా. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ నుంచి అట్లనే మారుతూనే ఉన్నాం అన్న. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క డిఫరెన్స్ వస్తూనే ఉంది, మారుతూనే ఉన్నాం. అంతే అంతే. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ అన్న మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.